నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. అలుముకున్న దట్టమైన పొగ. గంజాయి విక్రేతలపై పోలీసుల ఉక్కుపాదం. వినుకొండలో 2 అరెస్ట్. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలన. పాత సామాన్ల గూడెంలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా ఆస్తి నష్టం వాటిల్లిన సంఘటన వినుకొండ పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న రంగస్వామి ప్లాస్టిక్ వర్క్స్ వెంకటేశ్వర ట్రేడర్స్ కు చెందిన పాత సామాన్ల గూడెంలో మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని నీటి ట్యాంకర్లను తెప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించిందని చెప్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వేగుందన 3 గంటలకు ఈ వినుకొండలో మార్కాపూర్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ఓపెన్ యార్డ్ లో ప్లాస్టిక్ వేస్ట్ ఐరన్ ఉన్నటువంటి ఈ యార్డ్ లో ఫైర్ అవడం జరిగింది. నాకు సుమారు 3 గంటలకి కాల్ వచ్చింది. ఇమ్మీడియట్ గా వినుకొండకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఇక్కడికి రావడం అయింది. అగ్ని ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లాస్టిక్ వలన స్మోక్ ఫైర్ కూడా ఎక్కువ అవడం వలన నర్సరావుపేట నుండి దర్శి నుండి కూడా ఫైర్ ఇంజిన్లు పిలిపించి ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఇతర బిల్డింగ్స్ ఏటి కూడా పక్కన ఉన్న వాటికి హాని జరగకుండా కంట్రోల్ చేశాం. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. వినుకొండ పట్టణంలోని మసీద్ మాన్యం ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ పట్టణ ఎస్ఐ సమీర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం పులి నాగేంద్రం అనే మహిళ, శీలం నాగరాజు అనే వ్యక్తి మసీద్ మాన్యం ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్రమ గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, నర్సరావుపేట డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వినుకొండ టౌన్ సిఐ గారు సోమన్ బాబు సార్ యొక్క ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో సార్కి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది రెవెన్యూ వాళ్ళని మీడియేటర్స్ గా తీసుకొని మాకు రాబడిన సమాచారం మేరకు మసీదు మాన్యంలో చివరి లైన్ లో గంజాయిని అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జంటు ఒక లేడీని అదుపులో తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మీదట శోభన్ బాబు సార్ గారు సిఐ గారు వినుకొండ టౌన్ సిఐ గారు
ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు అరెస్ట్ పెట్టడం కూడా జరిగింది. మొత్తం కూడా 2 కేజీలు గంజాయి అనేది స్వాధీనం చేసుకుంది. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకుని 100 రూపాయల లెక్కన అమ్ముతున్నారు అనేది మాకున్న సమాచారం. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ పులి నాగేంద్రం, రెండోది శీలం నాగరాజు, వీళ్ళిద్దరిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడన్నా సరే వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇచ్చినా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ని చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ఇక్కడ వినుకొండలో ఉన్న వాళ్ళే. మాకు రాబడిన సమాచారం మేరకు ఏంటంటే 1 నెల 2 నెలల నుంచి జరుగుతుందని 2-3 సార్లు ట్రై చేసినా మాకు ఏంటంటే సరిగ్గా దొరక్కపోవడం అలా జరిగింది. ఇప్పుడు ఈసారి మాత్రం సిఏ గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తో సక్సెస్ఫుల్ గా వాళ్ళ దగ్గర మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఇంకా మీదట దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇంకా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ దీని మీద గట్టిగా చర్య తీసుకుంటామని చెప్పి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈగల్ టీమ్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఈ గంజాయి గాని మత్తు పదార్థాలకు సంబంధించి నార్కోటిక్స్ మీద కూడా 1972 అనేది టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. యువతలో కూడా మోటివేషన్ గా అన్ని కాలేజెస్ లో కూడా ఈగల్ టీమ్స్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే సమాచారం అనేది డైరెక్ట్ గా మాకు ఇవ్వడం ఏదైనా ఇబ్బందికరం అనుకున్నా గానీ 1972 ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అది కూడా అందరికి కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల రంగస్వామి ప్లాస్టిక్ వర్క్స్ వెంకటేశ్వర ట్రేడర్స్ ప్లాస్టిక్ వ్యర్థాల గూడెంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులతో కలిసి సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు తమని ఆదుకోవాలంటూ విలపిస్తూ చీఫ్ విప్ జీవి వద్ద మొరపెట్టుకున్నారు. ప్లాస్టిక్ చెత్త సేకరించే కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని ఇండస్ట్రీ యజమాని నెమలయ్య కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వలన ప్లాస్టిక్ భారీగా కాలి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అగ్ని ప్రమాదం సంఘటన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి యజమానికి అండగా నిలిచి ఆదుకోవడం జరుగుతుందన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు రంగస్వామి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోవడం, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కాలిపోవడం చాలా బాధ. మరి రంగస్వామి ప్లాస్టిక్ నడుపుతున్నటువంటి నెమలయ్య ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈరోజు ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. చాలా బాధాకరం. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇట్లా ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానీ ఫైర్ యాక్సిడెంట్ గురయ్యే అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీస్ స్టాక్ పాయింట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా, షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఇనిషియల్ గా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పేసి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఇట్లా షార్ట్ సర్క్యూట్ వలన ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇలా ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇన్సూరెన్స్ చేసుకోవాలా, అలాగే సీజ్ ఫైర్లు అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటికప్పుడు కార్బన్ డైఆక్సైడ్ స్ప్రే చేసేటువంటి సిలిండర్స్, ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయడానికి సిలిండర్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇట్లాంటి చోట మెయింటైన్ చేసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైనా చిన్నది జరిగినప్పుడు వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని వెంటనే ఆర్పినట్టయితే ఇంత పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందువలన ఫైర్ సేఫ్టీ మెథడ్స్ అందరూ కూడా ప్రతి చోట కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే ఇన్సూరెన్స్ నుండి ఉంటుంది. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఏదైనా అవకాశం ఉంటే సాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే నేటివ్ కుర్చేడ్ అయినప్పటికీ బిజినెస్ వచ్చేసి ఇక్కడ వినుకొండలో బిజినెస్ చేస్తున్నాడు నెమలయ్య. సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగటం, కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తి మొత్తం అగ్నికి ఆహుతి అవటం ఇది చాలా చాలా బాధాకరమైన అంశం. సో ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో అధికారులు కూడా ఇలాంటివి జరగకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో అధికారులు కూడా ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నాము. సో ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరాం. వినుకొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జూలై 5న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయమూర్తి మహతి తెలిపారు. పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్, రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కక్షిదారులకు సూచించారు.
వినుకొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో తప్పిపోయి తిరుగుతున్న గుర్తు తెలియని బాలుడిని సిబ్బంది విచారించారు. సరైన సమాచారం లభించకపోవడంతో బాలుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కార్యాలయానికి వచ్చి సరైన ఆధారాలు చూపించడంతో సిబ్బంది బాలుడికి వారికి అప్పగించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక ఆధార్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఆధార్ కేంద్రంలో చిన్నారులకు ఈకేవైసీ, స్త్రీ పురుషులు తమ ఆధార్ కార్డులో చిరునామా మార్పు, పేరులో తప్పులను సరిచేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూలై 6న తొలి ఏకాదశి వినుకొండ కొండ తిరునాళ్ల వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొండపై పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. వేలంపాటల ద్వారా 2.42 లక్షల ఆదాయం దేవాదాయ శాఖకు లభించిందని ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. వ్యాపారాలు నిర్వహించేవారు అధిక ధరలకు అమ్మకాలు చేయవద్దని ఆయన ఆదేశించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.